సింధూర్ ఆపరేషన్. ఇదైతే మీ అందరికి తెలిసే ఉంటది. కాకపోతే ఇది అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఈ వీడియో. సో మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. చలో, ఇదైతే మొత్తం 9 లొకేషన్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి ఇండియా అయితే చేసింది. అర్ధరాత్రి May 7th సడన్ గా అయితే ఈ అటాక్ అనేది జరిగింది. పాకిస్తాన్ వాళ్ళకైతే ఎటువంటి ఐడియా లేదు ఇలా జరుగుతుంది అని. కానీ ఇండియా అటాక్ చేసింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ మీద కాదు, పాకిస్తాన్ మీద ఎటువంటి అటాక్ చేయలేదు. ఇండియా కేవలం చేసిందల్లా టెర్రరిస్ట్ మీద మాత్రమే అటాక్ చేసింది. ఈ 9 లొకేషన్స్ లో లష్కర్-ఈ తైబా అండ్ జైష్ మొహమ్మద్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన మనుషుల మీద మాత్రమే అటాక్ జరిగింది. అది కూడా ఈ అటాక్ ఊరికే అయితే జరగలేదు. పహల్గామ్ అటాక్ లో అతి దారుణంగా చనిపోయిన ఇండియన్స్ కోసం రివెంజ్ కోసం మాత్రమే ఈ అటాక్ జరిగింది. ఒకప్పుడు అంటే ఇండియా దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మాత్రం ఇండియా దగ్గర ఉన్న టెక్నాలజీతో ఇండియా కనీసం మన LOC లైన్ ఆఫ్ కంట్రోల్, మన బార్డర్ ని దాటకుండానే ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేసింది. టోటల్ ఈ మిషన్ అనేది 23 minutes జరిగింది. 24 ఎయిర్ మిసైల్స్ అయితే ఇండియా వదిలింది 9 లొకేషన్స్ లో. వాడిన జెట్స్ మాత్రం సూపర్ జెట్స్, అవి రఫేల్ ఫైటర్ జెట్స్, వాటిని మాత్రం స్కాల్ప్ మిసైల్స్ తో ఎక్విప్ చేసి ఈ అటాక్ అయితే చేశారు. దీంతో వరల్డ్ లో ఉన్న మిగిలిన అన్ని కంట్రీస్ కి ఇండియా ఎంత స్ట్రాంగ్ గా రివెంజ్ ఇవ్వగలదు అనేది మాత్రం ఇప్పటికే అర్థమైపోయింటది. ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేసింది అనేది కూడా ఇప్పటికే జనాలకు అర్థమైపోయింటది. ఈ అటాక్ ద్వారా మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి బాగా తెలిసి వచ్చింటది ఇండియా పవర్ ఏంటి అనేది. ఈ అటాక్ మాత్రం సింధూరాలు, ఒక ఇండియన్ ఉమెన్స్ కి సంబంధించిన వాళ్ళ సింధూరాలు తీసేసిన ప్రతి ఒక్క టెర్రరిస్ట్ కి ఇది అనేది సింధూర్ ఆపరేషన్ అనేది ఒక రివెంజ్ లాంటిది. ఇక మన ఫైటర్ పైలట్స్ విషయానికి వస్తే వాళ్ళు మాత్రం చాలా బాగా దీన్ని డీల్ చేశారు. వాళ్ళు ఫైట్ చేసిన విధానం అయితే మెచ్చుకోవచ్చు. అంటే అంత ధైర్యం చేసి అంత స్కైలో ఆ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా. ఇండియన్ ఆర్మీ పవర్ అనేది అక్కడ కూడా మనకు అర్థమైపోతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఈ పాకిస్తాన్ వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకొని వస్తున్నారు. అరే ఓరు నాయన, మాకు ఇది అన్యాయం జరిగిపోయింది, మా సివిలియన్స్ మీద అటాక్ చేసేసారు, అది చేశారు, ఇది చేశారు, ఓలమ్మ ఓర్ నాయన అని ఓవర్ యాక్షన్. కానీ అంతేగా ఏం లేదు అక్కడ. కేవలం ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద మాత్రమే. ఎందుకు పాకిస్తాన్ దీనికి ఇంత ఓవర్ గా చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. మా సివిలియన్స్ మీద అందరినీ అటాక్ చేసేసారు, ఈవెన్ మాస్క్స్ మీద కూడా అటాక్ చేశారని మిస్ఇన్ఫర్మేషన్ అయితే తీసుకెళ్తాను. ఇండియన్ ఆర్మీ అలాంటిది ఏదీ చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ జోలికి అసలు వెళ్ళలేదు. ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ అయితే పాకిస్తాన్ తీసుకొని వస్తుంది. కానీ ఇండియన్ ఆర్మీ అలాంటిది ఏమీ చేయలేదు. మన వాళ్ళు అయితే మనం చాలా బ్రేవ్ గా ఫైట్ చేస్తారు. ఈ విషయంలో అందరినీ మెచ్చుకోవాల్సిందే. కానీ నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా తీసుకుంటారు ఇండియన్ ఆర్మీ అనేది ఎవరు చెప్పలేము. యాక్షన్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి ఇండియన్ ఆర్మీ. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా, ఎప్పుడు ఎలాంటి మూమెంట్ లో ఎలాంటి సిచ్యువేషన్ లో డేరింగ్ స్టెప్ అనేది అయితే తీసుకుంటాను ఇండియన్ ఆర్మీ. ఒక అడుగు ముందుకేస్తుంది. మన నేవీ అయినా, మన ఎయిర్ ఫోర్స్ అయినా, మన మిలిటరీ ఫోర్సెస్ అయినా, ఏవైనా కూడా చాలా ప్లానింగ్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్ అటాక్స్ అనేవి ఏమీ లేవు. కానీ కొట్టాల్సిన దగ్గర కొట్టినట్టు కొడుతున్నారు మన వాళ్ళు మాత్రం. అసలు చాలా బాగా మెచ్చుకోవచ్చు. ఈ ఆపరేషన్ అనేది రేపు హిస్టరీ బుక్స్ లో ఖచ్చితంగా జనాలు అనేవాళ్ళు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఎన్నో ఆపరేషన్స్ ఇండియా సక్సెస్ఫుల్ గా చేసింది. కాకపోతే ఇదే ఎందుకు ఇంత లెవెల్లో చెప్తున్నాం అంటే, మన దగ్గర మనం కనీసం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండానే మనం అటాక్స్ చేసి వాడిని సక్సెస్ఫుల్ గా చేసాం కాబట్టి దీన్ని ఇంత లెవెల్లో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అది నాకు బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో అయితే చెప్పండి.